హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము దేవర పార్ట్ 1 ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎన్టీఆర్ మూవీ గురించి చాలా రోజుల నుంచి జనాలు ఫస్ట్ కానీ అంతకుముందని చివరికి వచ్చేసి కళ్యాణ్ రామ్ మూవీలో దాంతోపాటే రిలీజ్ చేస్తారని చాలా అపోహలు వచ్చాయి. కానీ అవన్నిటి మించుకొని ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉందంటే ఒక్కొక్క లోగోలో నుంచే తను ఫస్ట్ ఏ విధంగా అయితే దేవరాని వదిలాడో దేవరాలోని ప్రతి ఒక్క అక్షరంలో కత్తులు కానీ దాంట్లో చూపించిన విజువల్స్ కానీ అలాగే ఈ మూవీలో గ్రాఫిక్స్ పనులు ఎక్కువ ఉంటాయని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. పార్ట్ 1 వచ్చేసి ఏప్రిల్ 4 లేదా 5వ తేదీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంట్లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, అలాగే మెయిన్ విలన్గా సైఫ్ అలీ ఖాన్. పార్ట్ 2కు బహుశా సెకండ్ విలన్ రావచ్చు. అలాగే ప్రకాష్ రాజు, శ్రీకాంత్, టామ్ చాకో అని, నారాయణ్ అని, కళ్యాణి రసిన్ అని చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మెయిన్గా మురళీ శర్మ గారు యాజ్ ఏ లీడ్ రోల్గా ఉన్నారు అంటున్నారు. విలన్గానా లేకంటే సైడ్ యాక్టర్గానా తెలియదు, చూద్దాం. మ్యూజిక్ బాగుంది. అలాగే మూవీ 2 పార్ట్లుగా వస్తుంది కాబట్టి ఏ మేరకు అంతా 2 పార్ట్లుగా ఉంటుందో చూడాలి. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివను నమ్మి ఈ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టుగా చేపట్టారు. కానీ దీంట్లో విజువల్స్ కానీ ఎన్టీఆర్ ఏమంటారు దాన్ని వేరియేషన్ అంటే తనకు ఇంతవరకు చూడని రఫ్ లుక్లో అందరూ చూస్తున్నారు. సముద్రం తీరాన ఏదైతే సింహాద్రిలో ఒక ఫైట్లు ఉన్నాయి కదా, సింగమలై అంట, దాన్ని మించినట్టు ఉన్నాయి రక్తపాతాలు. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ రివీల్ చేశాడు. ఎవరు వేయని ఇంతవరకు సెట్ ఒక సముద్రం లాంటి 800 అడుగులు వెడల్పుతో ఒక టబ్ క్రియేట్ చేసి మేము చేస్తున్నాము, రియల్ స్టంట్స్ అవి ఇవి అని చెప్పారు. చూద్దాం. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. విజువల్స్ కూడా చూడడానికి చాలా ఉన్నాయి. కాకపోతే నైట్లో ఎక్కువ షూటింగ్ ఉంటున్నట్టు ఉంటుంది. అలాగే ఒక డైలాగ్ ఉంది, రక్తపాతం అంతా సముద్రాన్ని కడిగేది, అది బాగుంది. పరశురాముడు ఏ విధంగా తన తల్లిని నరికిన తర్వాత కత్తిని కడిగాడో ఆ విధంగా పెట్టాడు. చూద్దాం ఫ్రెండ్స్, అందరినీ ఏ విధంగా మెచ్చుకుంటుంది ఏం కథ అనేది. స్టోరీ అయితే చెప్పలేము ఎలా ఉంటుంది ఏం కథ అని. చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.